అందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించుకుపోయే అంశం బ్రహ్మోత్సవమునకు ముందు జరిగే పవిత్రమైన ఉత్సవం. దానిని అంకురార్పణ అని చెబుతారు. అంకురార్పణ ఒక ఉత్సవమే కాదు, ఇది జీవనోత్సవం. వేదాలలో, పురాణాలలో, ఇతిహాసాలలో ఈ అంకురార్పణ గురించి భూమి నుండి ఆకాశం వరకు, మనిషి నుండి దేవుని వరకు వారధిగా వర్ణించబడి ఉన్నది. ఇప్పుడు ఈ పవిత్రమైన ఉత్సవమును గురించి ఇంతవరకు మీకు తెలియచేయని రహస్యముల గురించి మనము తెలుసుకునేదము. ఈ రహస్యాలు నా పిహెచ్డి మూలముగా నేను అన్వేషణలో కనుగొన్నవి ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను. ఈ విన్నపములను విని మీరు ధన్యులగుదురని నేను అనుకుంటాను. మొదటగా అంకురార్పణ గురించి మనము పరిచయం చేసుకునేదము. అంకురార్పణ యొక్క స్థానం ఏమనగా, తిరుమలలో జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవం సంవత్సరంలో ఒకసారి జరిగే మహత్తర ఉత్సవం. ఈ ఉత్సవానికి అంకురార్పణం యొక్క అర్థం ఏమనగా, అంకురం అంటే మొలక, అర్పణం అంటే సమర్పణ, అంటే జీవనానికి మూలమైన ధ్యానాన్ని, విత్తనాన్ని దేవునికి సమర్పించడం అని అర్థం. తిరుమలలో బ్రహ్మోత్సవం మొదలయ్యే ముందు రాత్రి మంగళ వాద్యాల నడుమ వేద ఘోషాల మధ్య యాగశాల ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ యాగశాలలో పవిత్రమైన మట్టి తెచ్చి విత్తనాలు నాటి జలాభిషేకం చేస్తారు. దీనినే అంకురార్పణం అంటారు. ఇది కేవలం వ్యవసాయ సూచన కాదు, ఇది విశ్వ సృష్టి సమస్య శ్యామలం, జీవన మూలాధారం అన్నీ సూచించే ఒక గంభీరమైన కర్మ. ఇది బ్రహ్మోత్సవానికి మొదటి కర్మ. ఇది లేకుండా ఉత్సవం ఆరంభం కాదు. ఇప్పుడు మనము వేదాలలో అంకురార్పణ గురించి ఏ విధముగా వర్ణించబడి ఉన్నదో తెలుసుకొనేదము. ఋగ్వేదంలో ఒక శ్లోకంలో ఈ విధముగా వర్ణించబడినది. అన్నం బహు కుర్వీత తద్వ్రతం సన్నంతతం వా ఊత్మదైత తత్ ప్రశస్తం నానాదస్య జుద్దితః సఖ్యే స్యాత్ అన్నం హి భూతానాం జ్యేష్ఠం ఇతస్తః. మనిషి ఎక్కువ అన్నం ఉత్పత్తి చేయాలి. ఆకలితో ఉన్నవారికి అన్నం ఇవ్వడం అతని వ్రతం. అన్నం లేనివాడు స్నేహానికి కూడా పనికిరాడు. అన్నమే సర్వభూతాలకు శ్రేష్టమైనదని ఈ శ్లోకం యొక్క అర్థం. దీని ద్వారా వేదాలు అన్నాన్ని కేవలం ఆహారం కాక ధర్మంగా పేర్కొన్నాయి. అంకురార్పణం అంటే ధర్మమయమైన అన్ని ఉత్పత్తికి సంకేతం. తైత్రేయ ఉపనిషత్తులో మరి ఒక శ్లోకంలో ఈ విధముగా తెలియజేయుచున్నది. అన్నం బ్రహ్మేతుపాసీత, అన్నమే పరబ్రహ్మం, ఆరాధించాలి. అంకురార్పణ అన్నాన్ని ఆరాధనీయ స్థాయికి తీసుకువెళ్ళే కర్మని తెలియజేయుచున్న చాంద్యోగ ఉపనిషత్తులో ఈ విధముగా ఒక శ్లోకంలో తెలియజేయుచున్నది. అన్నం ప్రాణభవతి ప్రాణం మనోభవతి, అనగా అన్నం నుండి ప్రాణం, ప్రాణం నుండి మనసు, అంటే విత్తనం మొలకెత్తడం అనేది ప్రాణ సృష్టి అని మనకు తెలియజేయుచున్నది. ఇప్పుడు మనము అంకురార్పణ గురించి పురాణిక విశ్లేషణములో ఏ విధముగా వర్ణించబడి ఉన్నదో తెలుసుకునేదము. పద్మ పురాణంలోని ఉత్తరాఖండలో దేవాలయ ఉత్సవాల ప్రారంభంలో అంకుర సంపాదన అనే కార్యక్రమం తప్పనిసరిగా జరగాలని ఆజ్ఞ ఉంది. అంకురాలు అన్నవి జీవనానికి మూలమని, వాటి ద్వారా దేవతలు ఆనందం కలుగుతుందని ఈ గ్రంథం చెబుతుంది. స్కంద పురాణంలో వైష్ణవ ఖండలో అంకురార్పణ గురించి జీవన యజ్ఞంగా పేర్కొంటుంది. భూమిని తల్లి, విత్తనాన్ని జీవకణం, నీటిని ప్రాణశక్తి, సూర్యరశ్మిని పరమాత్మ కరుణగా భావించి ఈ యజ్ఞాన్ని నిర్వహించాలని వివరించబడుతుంది. ఇప్పుడు మనం ఇతిహాసాలలో అంకురార్పణ గురించి ఏ విధముగా తెలియజేశారో తెలుసుకునేదము. మహాభారతంలోని శాంతి పర్వంలో అధ్యాయం 88లో భీష్ముడు ధర్మరాజుకు అన్నదాన మహిమను వివరిస్తూ అన్నాన్ని ఉత్పత్తి చేయడం ఒక పెద్ద యజ్ఞమని చెప్పాడు. విత్తనాన్ని నాటడం అన్నది యజ్ఞ కర్మతో సమానం అని ఆయన బోధించాడు.
వాల్మీకి రామాయణంలో దశరథుడు పుత్ర కామేష్టి యజ్ఞం చేసిన తరువాత రష్యశృంగుడు అంకురహస్యాన్ని చేసి ధ్యాన సమృద్ధిని ప్రార్థించినట్లు సూచన ఉంది. దీని ద్వారా సమాజానికి సుభిక్షం కలుగుతుందని చెప్పబడుతుంది. ఇప్పుడు మనము ఆగమ శాస్త్రాల ప్రకారం అంకురార్పణకు ఏ విధముగా వివరించబడి ఉన్నదో తెలుసుకునేదము. వైఖానస ఆగమం తిరుమల ఆలయ ప్రధాన ఆగమం. ఇందులో అంకురార్పణ ఉత్సవ దీక్షగా భావించబడినది. అంకురార్పణం వినాయజ్ఞోన సంపూర్ణ అనగా అంకురార్పణ లేక యజ్ఞం సంపూర్ణం కాదు. అంకురాలు పెరుగుతున్నంత కాలం ఉత్సవం దైవిక శక్తితో నిండి ఉంటుంది. ఇది ఉత్సవానికి పునాది, యజ్ఞ మండపానికి ప్రాణితిష్టగా వైఖానస ఆగమం తెలియజేస్తుంది. అదే విధముగా పంచరాత్ర ఆగమలో కూడా ఈ విధముగా వర్ణించబడి ఉన్నది. బీజం భక్తి రూపం స్వాత్ భూమిర్మనః స్మృతం జలం తు కృపయోదేవ్య మోక్షః ఫలం ప్రకీర్తం. దీని యొక్క అర్థం ఏమనగా విత్తనం భక్తి, భూమి మనసు, నీరు దైవ కృప, ఫలం మోక్షం. అనగా అంకురార్పణ అనేది సంపద, సస్యశ్యామలం, శాంతికి హామీ ఇచ్చే కర్మ. అంకురాలు మొలిచినప్పుడు అది దైవ సంకేతంగా భావించబడుతుంది. ఇవి విష్ణు కృపను భూమిపై కాంక్షించే ఒక యజ్ఞ క్రతువుగా వర్ణించబడ్డాయి. తిరుమలలో బ్రహ్మోత్సవం ముందు రాత్రి అంకురార్పణ జరుగుతుంది. యాగశాలలో పవిత్ర మట్టి తెచ్చి బంగారు వెండి పాత్రల్లో నింపుతారు. పూజారులు నవరత్నాలు, నవరసాలు, నవరూప విత్తనాలు వేస్తారు. వేద మంత్రాలతో జలాభిషేకం చేస్తారు. ఈ యాగం ద్వారా ఉత్సవానికి ఆధ్యాత్మిక శక్తి నింపబడుతుంది. ఉత్సవం జరుగు కాలమంతా అంకురాలు పెరుగుతూనే ఉంటాయి. వాటి పెరుగుదల ప్రజల శ్రేయస్సుకు సూచికగా భావిస్తారు. ఈ వ్రతాన్ని తాత్యాత్మిక అర్థం ఏమనగా విత్తనం మన విశ్వాసం, మొలక భక్తి, చెట్టు జ్ఞానం, ఫలం మోక్షం. అనగా అంకురం మొలిచినట్లే మన భక్తి కూడా దేవుని కృపతో వికసించాలని ఈ శ్లోకం యొక్క అర్థము. ఇప్పుడు మనము అంకురార్పణ తాత్పర్యం గురించి తెలుసుకునేదము. ప్రకృతి పురుష సమ్మేళనం. విత్తనం పురుష మరియు భూమి ప్రకృతి కలిసినప్పుడు జీవం పుడుతుంది. ఇది శివశక్తి ఏకత్వానికి చిహ్నం. రెండవది ప్రజాశ్రేయస్సు. అన్నం ఉత్పత్తి సామూహిక ధర్మం. ఆకలితో ఉన్నవారిని కాపాడటం దేవుని నిజమైన ఆరాధన. భక్తి అభివృద్ధి. విత్తనం మొలకెత్తి మొక్కగా పెరిగినట్లే విశ్వాసం భక్తిగా, భక్తి జ్ఞానంగా అభివృద్ధి చెందాలి. కార్మికులకు గౌరవం. రైతుల శ్రమ ద్వారానే పంటలు లభిస్తాయి. అంకురార్పణం ద్వారా వారి కృషికి గౌరవం చూపబడుతుంది. ఇప్పుడు మనము శాసనాలలో కూడా అంకురార్పణ గురించి ఏ విధముగా తెలియజేసినదో తెలుసుకునేదము. ఎపిగ్రాఫికా ఇండికాలో 15వ శతాబ్దపు ఒక శాసనంలో బ్రహ్మోత్సవ ప్రారంభోత్సవం అంకురార్పణ గురించి ప్రత్యేకంగా పేర్కొనబడి ఉన్నది. ఈ శాసనంలో ధ్యానార్పణం, సస్య ప్రతిష్ఠ అనే పదాలు రచించబడి ఉన్నాయి. చోళుల ఆలయ ఉత్సవాలలో ధ్యానం న్యాసం అనే పద్ధతిని తప్పనిసరిగా ఆచరించారని శాసనాలు చెబుతున్నాయి. ఇప్పుడు మనము మానవ సంక్షేమంతో అంకురార్పణ సంబంధం గురించి తెలుసుకునేదము. మొదటగా ఆహార భద్రత. అంకురార్పణ మనిషికి అన్నం అత్యంత అవసరం అని గుర్తు చేస్తుంది. రెండవది సామాజిక సమానత్వం. ఉత్సవ సమయంలో పేద ధనిక అనే తేడా లేకుండా అందరికీ ప్రసాదం, అన్నదానం జరుగుతుంది. పర్యావరణ అవగాహన. విత్తనం, మొలక, నీరు, భూమి, ప్రకృతి. ఈ క్రతువు ప్రకృతి సంరక్షణకు పిలుపు. ఆధ్యాత్మిక శాంతి. భక్తులు అంకురాలు చూసి దేవుని కృపను అనుభవిస్తారు. ఇది మనసుకు ప్రశాంతత ఇస్తుంది. తాత్విక వ్యాఖ్యానాలు ఏవనగా వేదాంత దృష్టి. అంకురం అనేది జీవన తత్వానికి ప్రతీక. శరీరం అనే భూమిలో ఆత్మ అనే విత్తనం, జ్ఞానం అనే నీరు పొందితే మోక్షం అనే ఫలితాన్ని ఇస్తుంది. యోగ దృష్టితో మనకు తెలియవచ్చున్నది ఏమనగా విత్తనం క్రమంగా పెరుగుతున్నట్లే యోగి సాధన క్రమంగా అభివృద్ధి చెంది పరమపదాన్ని చేరుతుందని ఈ అంకురార్పణ మూలంగా మనకు తెలియవచ్చుచున్నది. తిరుమలలో బ్రహ్మోత్సవంలో అంకురార్పణం ఒక ప్రత్యేకత ఏమనగా
శ్రీ వెంకటేశ్వరుని కటాక్షం ఈరోజు స్వామివారి కృప సమస్త జనులకు కురుస్తుందని విశ్వాసం. ఉత్సవానికి పునాది అంకురార్పణం లేకుండా బ్రహ్మోత్సవం ప్రారంభం కాదని ఆగమ శాస్త్రం స్పష్టం చేస్తుంది. భక్తులకు అవగాహన ఇది కేవలం ఒక క్రతువు కాకుండా భక్తులతో ఆధ్యాత్మిక జాగృతి కలిగించే సన్నివేశంగా వర్ణించబడి ఉన్నది. ఇంతవరకు మనము అంకురార్పణ గురించి వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు మరియు మా పిహెచ్డి మూలాల గురించి ఏ విధముగా వర్ణించబడి ఉన్నదో మీకు వివరించాను. ముగింపు ముందు ఒకసారి మనము ఇంతవరకు చర్చించుకున్న విషయం గురించి విశ్లేషించుకునేదము. అంకురార్పణ అనేది కేవలం విత్తనాలు నాటే కార్యక్రమం కాదు. అది జీవన తత్వానికి సంకేతం, సమాజ శ్రేయస్సుకు పునాది, భక్తి వికాసానికి ఆరంభం, ప్రకృతి సంరక్షణకు పిలుపు. తిరుమలలో బ్రహ్మోత్సవంలో మొదటి రోజు జరిగే అంకురార్పణం మనిషి జీవనానికి అన్నం ఎంత ప్రధానమో గుర్తు చేస్తుంది. సమాజానికి సమనత్వం, శ్రేయస్సు అందిస్తుంది. భక్తుని ఆధ్యాత్మిక మేలు కొలుపుపై నడుస్తుంది. అందువల్ల అంకురార్పణ నిజంగా ఒక జీవనోత్సవం. అది భూమి నుండి ఆకాశం వరకు, మనిషి నుండి దేవుని వరకు వారధిగా నిలుస్తుంది. ముగింపు ముందు ఒక ప్రార్థన చేసుకునేదము. అంకురార్పణం అనేది ఒక సాధారణ విత్తనం, నాటకం కాదు. అది జీవన విత్తనం, ఆధ్యాత్మిక విత్తనం, మోక్ష విత్తనం. మనమందరము ఒక కర్మను చూస్తూ భగవంతుని ఈ విధముగా ప్రార్థించుకునేదము. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధర్థం భిక్షాం దేహి చ పార్వతీ. భగవంతుడు మనకు అన్ని పూర్ణత్వం, జ్ఞాన పూర్ణత్వం ప్రసాదించాలని ప్రార్థన చేసుకునేది. ఓం నమో వెంకటేశాయ నమః. మీరు ఇంతవరకు తిరుమలలో జరిగే అంకురార్పణ విశేషమును గురించి తెలుసుకున్నాం. మీకు ఈ విషయము మీకు నచ్చి ఉంటుందని అనుకుంటాను. మీకు నచ్చి ఉంటే మీ మిత్రులకు, బంధువులకు, మీ గ్రూపు మిత్రులకు పంపవలసినదిగా కోరుచున్నాను. అదే విధముగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేందువలన భగవంతుని యొక్క మహిమలు మీరు తెలుసుకోవచ్చు. చలగి వసుధ కొలిచినన్ని పాదము, చలగి వసుధ కొలిచినన్ని పాదము, బలితలమో విన పాదము. చలగి వసుధ కొలిచినన్ని పాదము, బలితలమో విన పాదము. తలక గగ